హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియోస్ చూస్తున్న వారికి అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న ప్రియమైన మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వస్తే యష్ వాళ్ళు, శృతి వాళ్ళు కోర్టు హీరింగ్ అని చెప్పేసి కోర్టుకు వస్తారు కదా. ఆ తర్వాత నుంచి కథ. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 107. దీక్ష ప్రతాప్ గారి దంపతులు, రామ్మూర్తి గారి దంపతులు, గిరిధర్ దంపతులు, రోహిత్, ఫణి, శరత్, హరినాథ్, విక్రమ్ కూర్చొని ఉండగా కోర్టులో వాదనలు మొదలై యష్, శృతి బోన్లో నిలబడి ఉంటారు. జడ్జి గారు ముందు సినిమా స్క్రిప్టు, ఇంతకుముందు ప్రవేశపెట్టిన సాక్ష్యాలు కనిపిస్తుంటాయి. యష్ తరపు లాయర్ జయచంద్ర జడ్జి గారితో మాట్లాడుతూ, ఎవరు ఆనర్, మీరు ఫణీంద్ర డైరెక్షన్లో తీయాలి అనుకున్న సినిమా స్క్రిప్ట్ని పూర్తిగా చూశారు కదా అని జడ్జి గారిని అడుగుతాడు. ఎస్, చూశాను. శృతి, విక్రమ్ కలిసి యశోధర్ని మోసం చేసినట్టుగా ఆ స్క్రిప్టులో పొందపరిచి ఉంది అని జడ్జి గారి దగ్గర నుంచి సమాధానం వస్తుంది. ఎస్ యువర్ ఆనర్, ఇప్పుడు ఆ స్క్రిప్టులో పొందపరిచిన ప్రతి సంఘటన నిజమని, వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే ఆ స్క్రిప్ట్ని రెడీ చేసి సినిమాని నిర్మించబోతున్నారని కోర్టు వారికి నిరూపించబోతున్నాను యువర్ ఆనర్ అని అంటాడు జయచంద్ర. నో యువర్ ఆనర్ అంటూ స్వామినాథ్ వాదన మొదలు పెడతాడు. ఎనీ అబ్జెక్షన్ అని అడుగుతాడు జడ్జి గారు స్వామినాథన్ చూస్తూ. ఎస్ యువర్ ఆనర్, ప్రత్యర్థి అడ్వకేట్ జయచంద్ర గారు స్క్రిప్ట్లో ఉన్నది అన్ని నిజాలని నిరూపిస్తాను అని చెప్పారు కదా. ఆ స్క్రిప్టులో ఉన్నది నిజాలు కాదు, సగానికి పైగా అబద్ధాలని నేను కూడా నిరూపించబోతున్నాను యువర్ ఆనర్ అంటూ వాదిస్తారు స్వామినాథ్. జయచంద్ర స్వామినాథ్ మాటలకు నవ్వి, మీ పేరులో స్వామి ఉంది కానీ మీ వాదనలో నిజాయితీ లేదని నేను కూడా నిరూపిస్తాను అని జయచంద్ర జడ్జి గారి వైపు చూస్తూ, క్రితం వాదనలో ధృవ గతం మర్చిపోయిందని చెప్పడం అబద్ధం అని మీకు సాక్ష్యాలు ప్రవేశపెట్టాను కదా యువర్ ఆనర్. ఆ సాక్ష్యాలు సంపాదించిన రోహిత్ని ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను అని అంటాడు. పర్మిషన్ గ్రాంటెడ్ అంటూ జడ్జి గారి దగ్గర నుంచి సమాధానం వస్తుంది. రోహిత్, రోహిత్, రోహిత్ అని బంట్రోత్ 3 సార్లు పిలవగానే రోహిత్ బోన్లోకి వచ్చి నిలబడతాడు. స్వామినాథ్ వెళ్ళి కూర్చుంటాడు. జయచంద్ర రోహిత్ దగ్గరకు వచ్చి, ధృవ గతం మర్చిపోలేదు అన్నట్టుగా ఈ సాక్ష్యాలను మీరే సంపాదించారా అని అడుగుతాడు జయచంద్ర. అవును అని సమాధానం చెప్తాడు రోహిత్. ధృవకి మీకు ఎలాంటి రిలేషన్ లేదు కదా, మరి ఈ సాక్ష్యాలు సంపాదించమని ఎవరు అడిగారు, ఎప్పుడు అడిగారు, ఎందుకు అడిగారు అని ప్రశ్నిస్తాడు జయచంద్ర. యశోధర్ నా స్నేహితుడు. నేను అమెరికాలో స్థిరపడ్డాను కాబట్టి నా స్నేహితుడు 6 సంవత్సరాల క్రితమే ధృవ చేసిన మోసం గురించి నాకు చెప్పి ఈ సాక్ష్యాలు సంపాదించమని అడిగాడు. ఆ సాక్ష్యాల వల్ల ఎప్పటికైనా తన మోసాన్ని బయట పెట్టాలనే ఉద్దేశంతో ఆ సాక్ష్యాలు సంపాదించమన్నాడు. నా స్నేహితుడు కోరుకున్నట్టే ఆ సాక్ష్యాలను అప్పుడే సంపాదించి పంపించాను అని సమాధానం చెప్తాడు రోహిత్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, క్రిందిటి వాదనలో యష్కి తనకి ఫిజికల్ రిలేషన్ ఉంది అని ధృవ వాదించింది. కానీ యశోధర్కి 6 సంవత్సరాల క్రిందటే ధృవ మోసం గురించి తెలిసింది. తెలిసే సాక్ష్యాలు సంపాదించమని రోహిత్ని కోరాడు. ధృవ మోసాన్ని బయట తీయాలని ఆ ఉద్దేశంతో పక్కా ప్లాన్తో ఉన్న నా క్లయింట్ యశోధర్ ధృవతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవడం అనేది అసంభవం అని వాదిస్తాడు. జడ్జి గారు ఆ పాయింట్స్ని నోట్ చేసుకుంటూ ఉంటారు. నో, ఇది అబద్ధం, యష్కి నాకు ఫిజికల్ రిలేషన్ ఉంది అంటూ శృతి వాదనకు దిగుతుంది. తను అలా అనగానే దీక్షతో సహా అందరూ తన వైపు కోపంగా చూస్తుంటారు. స్వామినాథ్ కూడా లేచి, నా క్లయింట్ ధృవ చెప్పేది నిజం యువర్ ఆనర్. నా క్లయింట్ ధృవకి యశోధర్కి మధ్య ఫిజికల్ రిలేషన్ వాళ్ళు కాలేజీలో చదువుకున్న రోజుల నుంచే ఉండేది. వాళ్ళిద్దరూ చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ డీప్ లవ్లో ఉండేవారని వారు రాసిన స్క్రిప్టులోనే ఉంది. అది ఒకసారి పరిశీలించవలసిందిగా కోరుతున్నాను అని అంటాడు స్వామినాథ్. అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఇద్దరు డీప్ లవ్లో ఉన్నట్టుగా స్క్రిప్ట్లో పొందపరిచి ఉంది నిజమే, కానీ ఎక్కడా కూడా
వాళ్ళ ఇద్దరికీ ఫిజికల్ రిలేషన్ ఉన్నట్టుగా స్క్రిప్ట్లో పొందపరచలేదు. ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. అందుకే స్క్రిప్ట్లో దాని గురించి రాయలేదు అని జయచంద్ర వాదిస్తాడు. ఆ స్క్రిప్ట్ వాళ్ళు సొంతంగా రాసుకుంది కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఏ రాతలైనా రాయొచ్చు యువర్ ఆనర్. ఏవో నిజాలు నిరూపించాలి అని విదేశాల్లో గౌరవంగా బతికే డాక్టర్ చక్రధర్ని హాలీవుడ్ మూవీ మేకర్ జోసెఫ్ వాళ్ళని కస్టడీలోకి తీసుకొని వారిని అనుమానపరిచేలా చేశారు. మీరు అనుమతించి చక్రధర్ని జోసెఫ్ని ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను అని అంటాడు స్వామినాథ్. పర్మిషన్ గ్రాంటెడ్ అంటూ జడ్జి గారి దగ్గర నుంచి సమాధానం వస్తుంది. జయచంద్ర వెళ్ళి కూర్చుంటే రోహిత్ వెళ్ళిపోయి ఆ స్థానంలోకి చక్రధర్ జోసెఫ్ వస్తారు. స్వామినాథ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ధృవ గతం కోల్పోయిన తర్వాత మీ సినిమాలో నటించింది అని చెప్తుంది. దీని గురించి మీకు ఏమైనా తెలుసా అని అడుగుతాడు స్వామినాథ్. తను నాకు ధృవగా పరిచయమైంది, కానీ అసలు పేరు శృతి అంటున్నారు. మరి నాకు ధృవగా పరిచయం అయిందంటే తను గతం మర్చిపోయినట్టే కదా అడ్వకేట్ గారు అని సమాధానం చెప్తాడు జోసెఫ్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. శృతికి అసలు యాక్సిడెంట్ కాలేదని, తను అసలు గతమే మర్చిపోలేదని పోయినసారి వాదనలో నేను సాక్ష్యాధారాలతో మీకు ప్రవేశపెట్టాను. అయినా స్వామినాథ్ గారు కోర్టు సమయాన్ని వృధా చేస్తూ వాదన చేస్తున్నారు అంటూ జయచంద్ర లేస్తాడు. జయచంద్ర గారు ప్రవేశపెట్టిన సాక్ష్యాలు అబద్ధమని నేను నిరూపించడానికే ఈ ప్రయత్నం చేస్తున్నాను యువర్ ఆనర్ అని స్వామినాథ్ సమాధానం ఇస్తాడు. అబ్జెక్షన్ ఓవర్ రూల్ అని చెప్తాడు జడ్జ్. జయచంద్ర వెళ్ళి కూర్చుంటాడు. స్వామినాథ్ కాస్త నవ్వుతూ జయచంద్ర వైపు చూసి తిరిగి చక్రధర్ని ప్రశ్నిస్తూ మీ పేరు అని అడుగుతాడు. డాక్టర్ చక్రధర్ అని గంభీరంగా చెప్తాడు. మీరు ఏ డాక్టర్ అని అడుగుతాడు స్వామినాథ్. న్యూరాలజిస్ట్ అని చెప్తాడు. ధృవకి యాక్సిడెంట్ అయి మీ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుందని చెప్తుంది. అదే సమయంలో గతం కూడా మర్చిపోయాను అని చెప్తుంది. అది ఎంతవరకు నిజం అని అడుగుతాడు స్వామినాథ్. 100% నిజం. తనకి యాక్సిడెంట్ అయినప్పుడు నేనే ట్రీట్మెంట్ చేసి నేనే తనకి ధృవ అని పేరు పెట్టాను. నేను పేరు పెట్టిన తర్వాతే తను ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి సినిమాలో నటించింది అని చెప్తాడు చక్రధర్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ధృవకి యాక్సిడెంట్ జరగటం, గతం మర్చిపోవడం అంతా నిజమే. తనకి అసలు యాక్సిడెంట్ కాలేదని, గతం మర్చిపోలేదని ప్రాసిక్యూటర్ జయచంద్ర గారు వాదించడంలో నిజం లేదని చెప్పడానికి ఈ సాక్ష్యం సరిపోతుందని నేను అనుకుంటున్నాను అంటూ స్వామినాథ్ వాదిస్తాడు. జడ్జి గారు ఆ పాయింట్ నోట్ చేసుకొని ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ అని అంటాడు. ఎస్ యువర్ ఆనర్. కోర్టు వారికి బలమైన సాక్ష్యాలు ప్రవేశపెట్టాక కూడా అది అబద్ధమని నిరూపించడానికి ప్రాసిక్యూటర్ స్వామినాథ్ గారు చాలా కష్టపడుతున్నారు. కానీ ప్రతిఫలం లేని వాళ్ళ కష్టానికి నా హ్యాండ్స్ ఆఫ్ అంటూ జయచంద్ర అక్కడికి వస్తాడు. మళ్ళీ ఏదో తిరకాసు పెట్టబోతున్నాడు అని అనుకుంటాడు స్వామినాథ్ మనసులో. యువర్ ఆనర్, మీరు పర్మిషన్ ఇస్తే డాక్టర్ చక్రధర్ గారిని నేను ప్రశ్నించాలని కోరుకుంటున్నాను అని అడుగుతాడు జయచంద్ర. పర్మిషన్ గ్రాంటెడ్ అంటూ సమాధానం వస్తుంది. స్వామినాథ్ వెళ్ళి కూర్చోగానే జయచంద్ర చక్రధర్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. మీ పేరేమన్నారు అని అడుగుతాడు జయచంద్ర. చక్రధర్, డాక్టర్ చక్రధర్ అంటూ గొప్పగా చెప్తాడు. మీరు మెడిసిన్ ఎక్కడ చదివారు అని అడుగుతాడు జయచంద్ర. అలా అడగగానే చక్రధర్ తికమక పడుతుంటాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్ అంటూ స్వామినాథ్ అడ్డుపడి జయచంద్ర గారు అసలు విషయాన్ని వదిలేసి కోర్టు సమయాన్ని వృధా చేస్తూ డాక్టర్ చక్రధర్ గారితో ఉపయోగం లేని పనికిరాని వాదన చేస్తున్నారని నా ఆరోపణ అని అంటాడు. లేదు యువర్ ఆనర్, నా ప్రశ్నలు కోర్టు సమయాన్ని వృధా చేసే విధంగా లేవని, ఈ కేసుకి ఈ ప్రశ్నలు చాలా అవసరమని కోర్టు వారికి కాసేపట్లో నిరూపించబోతున్నాను అంటూ సమాధానం ఇస్తారు జయచంద్ర. అబ్జెక్షన్ ఓవర్ రూల్ అని అంటారు జడ్జి గారు. స్వామినాథ్ వెళ్ళి కూర్చొని కంగారు పడుతూ ప్రవేశపెట్టిన సాక్ష్యాలు అబద్ధమని నిరూపించాలనుకుంటే మళ్ళీ ఏదో
తేడా జరిగేటట్టుగా ఉందే అని అనుకుంటాడు. మీరు చెప్పండి డాక్టర్ చక్రధర్ గారు. మీరు మెడిసిన్ ఎక్కడ చేశారు? ఏ ఇయర్‌లో మెడిసిన్‌లో జాయిన్ అయ్యారు? ఏ ఇయర్‌లో మెడిసిన్ పూర్తి చేశారు? మెడిసిన్ చదివిన తర్వాత ఏ హాస్పిటల్‌లో ప్రాక్టీస్ చేశారు? ధ్రువకి ఏ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేశారు? అని ఇలా రకరకాల ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు జయచంద్ర. చక్రధర్ ఆ ప్రశ్నలకి ఉక్కిరి బిక్కిరి అవుతుంటాడు. ఇక్కడ స్వామినాథకి, విక్రమ్‌కి, శృతికి చెమటలు పడుతుంటాయి. కమాన్ డాక్టర్ చక్రధర్, మీరు మెడిసిన్ ఎక్కడ చేశారు? డాక్టర్గా ఎక్కడ చేస్తున్నారు? ధ్రువకి ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు? ఇప్పటి వరకు ఎన్ని ఆపరేషన్స్ చేశారు? మీ ఆపరేషన్ వల్ల ఎంతమంది బతికారు? ఎంతమంది చనిపోయారు? ఆపరేషన్ పేరుతో ఎంతమందిని చంపి పొట్టన పెట్టుకున్నారు? అంటూ చక్రధర్ టెన్షన్ పుట్టించే విధంగా ప్రశ్నలు అడుగుతాడు. చక్రధర్కి తడిచిపోతూ, నో, నేను అసలు డాక్టర్ని కాదు, ఏ ఆపరేషన్ చేసి ఎవరిని చంపలేదు, ఎవరిని పొట్టన పెట్టుకోలేదు అంటూ అసలు డాక్టరే కాదని నిజాన్ని ఒప్పుకుంటాడు. జయచంద్ర వాదనకి విక్రమ్, శృతి, హరినాథ్, స్వామినాథ్ తలలు పట్టుకోక తప్పలేదు. చక్రధర్ సమాధానం విని జడ్జి గారు కూడా ఆశ్చర్యపోతుంటారు. చక్రధర్ ఏంటి అనేది యశ్ వాళ్ళకి తెలుసు కాబట్టి జయచంద్ర నిజాన్ని బయటకు కక్కించినందుకు సంతోషపడుతుంటారు. డాక్టర్ కాకపోతే మరి మీరెవరు అని అడుగుతాడు జయచంద్ర. నేను అమెరికాలో ఓ టూరిస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిని అని నిజం చెప్తాడు చక్రధర్. మరి ధ్రువకి మీరే ట్రీట్మెంట్ చేశారని ధ్రువ చెప్పింది కదా, పైగా ఇంతకుముందు మీరు అదే విధంగా చెప్పారు కదా అని అడుగుతాడు జయచంద్ర. అదంతా అబద్ధం, నేను అసలు డాక్టర్ని అయితేనే కదా ట్రీట్మెంట్ చేయటానికి అని ఒప్పుకుంటాడు. మరి నిజమేంటి అని అడుగుతాడు జయచంద్ర గట్టిగా వాదిస్తూ. అమెరికాలో ధ్రువ, విక్రమ్ తరచుగా మా డిపార్ట్మెంట్కి వచ్చి టూరిస్ట్ ప్లేస్లకి, విహారయాత్రలకు వెళ్ళేవారు. తెలుగువారమే కదా అన్నట్టుగా వాళ్ళకి నాకు మధ్య పరిచయం బాగా పెరిగింది. ఆ పరిచయం కాస్త వాళ్ళతో నాకు స్నేహంగా మారింది. ఎక్కువ మొత్తంలో డబ్బు ఇస్తాము, ధ్రువకి ట్రీట్మెంట్ చేసినట్టుగా ఇండియాకి వచ్చి డాక్టర్గా నటించమంటే ఇలా డాక్టర్ చక్రధర్గా వచ్చాను అని అంటాడు చక్రధర్. చక్రధర్ చెప్పింది విని ఆశ్చర్యపోవడం జడ్జి గారి వంతు అవుతుంది. మరి మీ టూరిస్ట్ డిపార్ట్మెంట్లో బస్ యాక్సిడెంట్ అన్నారు కదా, ఆ యాక్సిడెంట్ నిజమేనా? ఆ యాక్సిడెంట్ నిజమైతే ఆ యాక్సిడెంట్లో ధ్రువ ఉందా లేదా అని గట్టిగా ప్రశ్నిస్తాడు. బస్ యాక్సిడెంట్ కావడం నిజమే, కానీ ఆ యాక్సిడెంట్లో ధ్రువ లేదు. ఆ సమయాన జరిగిన యాక్సిడెంట్ని వీళ్ళకి అనుకూలంగా వాడుకున్నారు. యాక్సిడెంట్లో ధ్రువకి గతం మర్చిపోయినట్టుగా, నేను తనకి ట్రీట్మెంట్ చేసినట్టుగా నాటకం ఆడమన్నారు. డబ్బుకి ఆశపడి ఇదంతా చేశాను అని అంటాడు చక్రధర్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటూ జయచంద్ర కొన్ని సాక్ష్యాల్ని జడ్జి గారికి అందిస్తూ, ఈ చక్రధర్ టూరిస్ట్ డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగి అన్నట్టుగా ఈ సాక్ష్యాలను పరిశీలించండి యువర్ ఆనర్. ఇతను డాక్టర్ కాదని తెలిసినా కూడా ఇతని ద్వారానే నిజం చెప్పించాలనే ఉద్దేశంతో నేను ఇతన్ని ప్రశ్నలు అడిగి ఇతని ద్వారానే నిజాన్ని రాబట్టాలి అనుకున్నాను. ఇతను చేసే టూరిస్ట్ డిపార్ట్మెంట్లో బస్ యాక్సిడెంట్ కావడం అనేది నిజమే, కానీ ఆ యాక్సిడెంట్ అయిన బస్సులో ధ్రువ లేదు. కానీ తను ఆ బస్సులో ఉన్నట్టుగా, ప్రయాణికులతో పాటు తను కూడా చనిపోయినట్టుగా పక్కా ప్లాన్తో కథను అల్లి న్యూస్కి అందించారు. ఇదంతా ఎంత ధైర్యంతో చేశారు అంటే, అప్పటికి సినీ హీరో కాని నా క్లయింట్ యశోధర్ ఒక అమాయకుడు అనుకొని ఈ వ్యవహారానంతా గుట్టు విప్పే ఛాన్స్ చేయడనే ధైర్యంతో చేశారు. కానీ అన్యాయం అనేది ఎక్కువ రోజులు నిలబడదు అని ఈ కేసు చూస్తేనే అర్థమవుతుంది అని అంటాడు జయచంద్ర. జడ్జి గారు ఆ పాయింట్స్ని నోట్ చేసుకుంటూ ఉంటారు. స్వామినాథ్ లేచి, అప్పుడే ఓ నిర్ణయానికి రాకండి జయచంద్ర గారు, కోర్టు వాదన ఇంకా పూర్తి కాలేదు అని జడ్జి వైపు చూస్తూ, యువర్ ఆనర్, నా క్లయింట్ పరిస్థితులు బాగలేక కొన్ని కారణాల వల్ల యాక్సిడెంట్ అయి గతం మర్చిపోయినట్టుగా నాటకం ఆడింది. బట్ విక్రమ్కి, శృతికి ఫిజికల్ రిలేషన్ ఉంది అని, ఇద్దరు కలిసి యష్ని మోసం చేశారని స్క్రిప్ట్లో పొందపరిచారు. కానీ అది పచ్చి అబద్ధం. శృతికి, విక్రమ్కి మధ్య ఉంది
కేవలం మంచి స్నేహం మాత్రమే. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ లేదు. మీరు అనుమతిస్తే నేను విక్రమ్‌తోనే ఈ నిజాన్ని చెప్పించాలనుకుంటున్నాను అని అంటాడు స్వామినాథన్. పర్మిషన్ గ్రాంటెడ్ అని అంటాడు జడ్జి గారు. విక్రమ్ బోన్లోకి రాగానే స్వామినాథన్ ప్రశ్నలు అడుగుతూ, ధ్రువ నువ్వు కలిసి ఫిజికల్ రిలేషన్ పెట్టుకొని యశోదాన్ని మోసం చేశారని వారి అభియోగం. దీనికి మీ సమాధానం అని అడుగుతాడు స్వామినాథన్. శృతి సినిమా ఫీల్డ్లోకి వెళ్తాను అంటే నేను కాస్త సహాయం చేశాను, కానీ మా ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఏమీ లేదు. మేము ఇద్దరం కలిసి యశోదని మోసం చేశాము అనడంలో ఎలాంటి నిజమూ లేదు అని అంటాడు. ఆ మాటలకి యష్ దీక్ష విక్రమ్ వైపు కోపంగా చూస్తుంటాడు. విక్రమ్ వాళ్ళ కోపాన్ని ఫేస్ చేయలేక తలదించుకుంటాడు. సో అదంతా అబద్ధము అంటారు అంతేనా అని అడుగుతాడు స్వామినాథన్. అవును, ఎవరు ఎన్నిసార్లు అడిగినా ధ్రువకి నాకు మధ్య ఉంది మంచి స్నేహం మాత్రమే, అంతకు మించి ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా యశోద నా కెరీర్ని నాశనం చేసి నా పరువు తీయడానికే నా మీద ఈ ఆరోపణ చేస్తున్నాడు అని చెప్తాడు విక్రమ్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సొసైటీలో గౌరవ మర్యాదలు కలిగిన హరినాథ్ కుమారుడైన విక్రమ్ని చేయని తప్పుకు బలి చేయడం నేరం అని అంటాడు స్వామినాథన్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. విక్రమ్ చెప్పేది కూడా పూర్తిగా అబద్ధమని మీరు అనుమతిస్తే నేను నిరూపిస్తాను అంటూ జయచంద్ర వస్తాడు. పర్మిషన్ గ్రాంటెడ్ అని అంటాడు జడ్జి గారు. స్వామినాథన్ కాస్త భయపడుతూనే వెళ్ళి కూర్చుంటాడు. మిస్టర్ విక్రమ్, నువ్వు యశోధర్ కాలేజీ నుంచి కూడా మంచి స్నేహితులే కదా అని అడుగుతాడు జయచంద్ర. అవును, క్లోజ్ ఫ్రెండ్స్. యష్కి ఎప్పుడైనా డబ్బు సహాయం కావాలన్నా కూడా నన్నే అడిగేవాడు. నేను కూడా సహాయం చేసేవాడిని అని అంటాడు విక్రమ్. మరి అంత క్లోజ్ ఫ్రెండ్ అయిన యష్ని మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది అని అడుగుతాడు జయచంద్ర. నేను ఎలాంటి మోసం చేయలేదని చెప్తున్నాను కదా, మళ్ళీ మోసం అంటారేంటి అంటూ కాస్త సీరియస్ అవుతాడు విక్రమ్. యశోధర్ ప్రేమించిన ధ్రువతో మీకు ఎలాంటి సంబంధము లేదు. మీరిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకొని యశోధర్ని మోసం చేయలేదు, అంతేనా మీరు చెప్పేది అని అడుగుతాడు జయచంద్ర. అవును అవును అవును, ముమ్మాటికి ఇది నిజం. ధ్రువకి నాకు మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ లేదు. యష్ని మోసం చేసింది లేదు. ఇదంతా నా పరువు తీయడానికే యశోధర్ చేస్తున్నాడు అని విక్రమ్ గట్టిగా వాదిస్తాడు. జయచంద్ర నవ్వి ఫోన్ తీసి అందులో ఒక వీడియోని విక్రమ్ ముందు పెట్టి, ఈ వీడియోలో మీరు చాలా స్మార్ట్గా ఉన్నారు, ఒక్కసారి వీడియో చూడండి అంటూ జయచంద్ర ఆ వీడియో విక్రమ్కి ఇస్తాడు. ఆ వీడియో చూడగానే విక్రమ్కి భూమి కంపిస్తున్నట్టుగా ఉంటుంది. బెడ్ మీద ఇద్దరు నగ్నంగా ఉండి అప్పటికే ఒకసారి గడిపి పైనుంచి దుప్పటి ముసుగులో ఒకరికొకరు హక్ చేసుకొని ఉన్నట్టుగా ఆ వీడియోలో కనిపిస్తూ, గతం మర్చిపోయినట్టుగా యష్ వాళ్ళ ముందు భలే యాక్ట్ చేసావు శృతి అని అంటాడు విక్రమ్ కోరికతో తన మొహం మీద రాస్తూ. ఇప్పుడు యాక్ట్ చేయడం ఏంటి విక్రమ్? ఎప్పటి నుంచో యష్ని ప్రేమిస్తున్నట్టుగా యాక్ట్ చేస్తున్నాను కదా. ఆ రోజు యష్ వర్షంలో నా కోసం వెతుక్కుంటూ పిచ్చోడిలాగా తిరుగుతుంటే మనమిద్దరం ఇలాగే రూమ్లో సెక్స్ చేసుకుంటూ సుఖపడ్డం గుర్తుందా? ఆ రోజే యష్ ఫూల్ అయిపోయాడు. ఇద్దరం కలిసి యష్ని ఎలా మోసం చేశామని తలుచుకుంటే నాకు ఇప్పటికీ నవ్వొస్తుంది అంటూ ఆ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. అందరికీ కూడా వీడియోలో ఉన్న ఆ మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఆ సాక్ష్యానికి స్వామినాథ్ కూడా దిమ్మ తిరుగుతూ, ఇలాంటి సాక్ష్యం ఉంటుందని అస్సలు ఊహించలేదు అని అనుకుంటాడు. ఇక అయిపోయింది అని అనుకుంటాడు హరినాథ్ కొడుకు పరిస్థితికి తల పట్టుకుంటూ. ఇది ఎప్పుడు వీడియో తీశారు అని అనుకుంటూ షాక్ అవుతుంటుంది శృతి. విక్రమ్ ఆ వీడియో చూసి గుటకలు మింగుతుంటాడు. ఇప్పుడు చెప్పు విక్రమ్, మీ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదా? ఇద్దరు కలిసి యష్ని మోసం చేయలేదా అని అడుగుతాడు జయచంద్ర. విక్రమ్ యష్ దీక్షల వైపు చూస్తాడు. ఇద్దరు చూపుల్లో అదే కోపం కనిపిస్తుంటుంది. ఇక విక్రమ్ నిజం ఒప్పుకోక తప్పక, శృతికి నాకు ఫిజికల్ రిలేషన్ ఉంది,
యష్ని మోసం చేయడం నిజమే అని అంటాడు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటూ జయచంద్ర ఆ వీడియోని జడ్జి గారికి కూడా చూపిస్తాడు. జడ్జి గారు కూడా ఆ వీడియోని కాస్త ఇబ్బందిగానే చూసి వాళ్ళ ఇద్దరికీ ఫిజికల్ రిలేషన్ ఉన్నట్టుగా నిర్ధారణ చేసుకుంటారు. యువర్ ఆనర్, శృతి విదేశాలకు వెళ్ళింది చదువు కోసం కాదు, హాలీవుడ్ హీరోయిన్ కావడానికి వెళ్ళింది అని మీకు సాక్ష్యాలతో నిరూపించాను. తనకి యాక్సిడెంట్ కాలేదని, గతము మర్చిపోవడం, ట్రీట్మెంట్ చేయించుకోవడం అబద్ధము అని సాక్ష్యాలతో నిరూపించాను. విక్రమ్‌తో శృతికి ఫిజికల్ రిలేషన్ ఉంది అని సాక్ష్యాలతో నిరూపించాను. ఇక మిగిలింది యష్‌కి, శృతికి ఫిజికల్ రిలేషన్ లేదని నిరూపించాలి. మీరు అనుమతిస్తే అది కూడా సాక్ష్యాధారాలతో నిరూపిస్తాను యువర్ ఆనర్ అని అంటాడు జయచంద్ర. ప్రొసీడ్ అని అంటాడు జడ్జి గారు. జయచంద్ర మరొక వీడియో తీసి జడ్జి గారికి అందిస్తాడు. అది యష్ని లోబర్చుకోవాలి అనుకున్నప్పుడు హోటల్లో శృతి యష్ల సంభాషణ. నీతో గడపాలని ఎప్పటినుంచో కోరిక యష్, ఆ కోరిక తీర్చుకోకుండా ఎలా ఉంటాను అంటూ ఆ సీన్ కనిపిస్తూ ఉంటుంది. అది చూడగానే వాళ్ళ ఇద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ లేదని శృతి సంభాషణ వీడియో ద్వారా కోర్టుకి నిర్ధారణ అవుతూ ఉంటే శృతికి పట్ట పగలే చుక్కలు కనిపిస్తుంటాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు చెప్పడానికి ముందు, అసలు నేను పెద్ద రైటర్ని ఏమీ కాదండి, మామూలు చిన్న రైటర్ని. ఈ కోర్టు వాదనలో ఏవైనా తప్పులు ఉంటే మాత్రం దయచేసి ఇగ్నోర్ చేయండి. నాకున్న నాలెడ్జ్తో నాకు తెలిసినంత వరకు ఈ సీన్స్ రాశాను. అంటే మీలో నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు కదా, ఇదేంటి ఇది ఇట్లా రాశారు అనే ఏదన్నా ఉంటే మాత్రం దయచేసి ఇగ్నోర్ చేయండి. చెప్పాను కదా, నేను పెద్ద రైటర్ని ఏమీ కాదు, మామూలు చిన్న రైటర్ని. ఇంట్లో గృహిణిగా ఉంటూ ఈ రచనలు రాస్తున్నాను. సో అర్థం చేసుకోండి. అలాగే రచనపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి, లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. స్టోరీ మీకు నచ్చినట్టయితే దయచేసి, ఇట్స్ మై రిక్వెస్ట్, దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము.